చీరలంటే ఆడోళ్ళకి ఇష్టం లేకుంటుంటా అది కమ్మగా తినకున్నా సరే గాని కొత్త మోడల్ చీర వచ్చిందంటే చాలు అది కొని కట్టుకోకుండా ఆగరు. కానీ చీరలంటే ఇష్టం కదా అని దొంగతనం చేస్తే మంచిగా అది ఏదైనా సరే ఉన్నంతలో పైసలు పెట్టి కొనాలి గాని గిట్ల దొంగతనాలు ఏంది గలీజ్గా. ఆడోళ్ళంతా కలిసి వ్రతాలు పూజలు చేసుడు చూసినాం గాని గింత అధ్వానానికి ఎగబడతారని ఇప్పుడే చూస్తున్నా. శిషి గింత బట్టే వస్పనా. ఆడకట్టుల ఆడోళ్ళంతా కలిసి షాపింగ్ వచ్చినట్టురుగా కానీ ఆ చీరలను పైసలు పెట్టి కొంటే బాగుంటుండే. ఎందుకంటారా ఈ అమలు చేసిన అద్భుతం ఆ లెవెల్ ఉంది. మళ్ళా ఏదో కట్టలు కట్టలు కొన్నట్టు ఆ మోడల్ చూపి ఈ మోడల్ చూపి అనుకుంటా షాప్లున్న మాలంతా తీసి పడిచిర్రు. అటెనక ఒకళ్ళు షాప్ వాళ్ళను అది చూపి ఇది చూపి అనుకుంటా మాటలల్లో పెట్టి ఇంకో ఇద్దరు గిమెక్స్ ఆట నిలబడ్డారు. ఖాతమిగా మర్తకు మర్త మాయం చేసింది. ఈమైపోయిందా ఇంకో ఆమె డ్యూటీ ఎక్కింది. ఇటు దిక్కొచ్చి అన్న వరలక్ష్మి వ్రతానికి పట్టు చీరలు లేవా అని ఆయనతోని పట్టు చీరలు మొత్తమే పిచ్చిర్రు. మెల్లగా ఓ 4 డబ్బాలు మడత పెట్టి ఖాతం అవి కూడా లోపలేసిర్రు. మళ్ళా ఏం తెలియని సొక్కమైన ఆడామె లెక్క కొనేదాని తీరే ఆ డిజైన్ బాగుందా గీ డిజైన్ బాగుందా అని చూస్తుంది. నడవ రాకున్నా మెల్ల మెల్లగా బయట పడి ఆడికెళ్లి పారారైరు. ఈ ఘనకార్యం అంతా కడపలైందట. షాప్ మొత్తం లూటీ అయినాక సీసీ కెమెరాలలో దోలాడితే అస్సలు నిజం బయటపడ్డది. మాకైనట్టు ఎవలకు కావద్దు జర దందాను పైలంగా చూసుకోర్రి గిసొంటి ఆడోళ్ళు కూడా మోపైతురు లోకంలా అని వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెట్టిర్రు. కాబట్టి జర చూసుకొని దందా చేసుకోరి. ఇయాల రేపు ఎవరని నమ్మేటట్టు లేదు.